హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మొబైల్లో లైట్ రూమ్ ఎలా మనం యూజ్ చేయాలని చెప్పేసి క్లియర్ ట్యూటోరియల్ అయితే చెప్తాను. బేసిక్గా ఈ ట్యూటోరియల్ వచ్చేసి జీరో లెవెల్లో ఉన్న వాళ్ళు, అంటే బిగినర్స్ ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా నేనేమో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా సగం వచ్చినా, లేకపోతే కొంచెం ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కోసం ఈ వీడియో చూసిన వాళ్ళకైతే నేను ఇక్కడ టైం స్టాంప్స్ పెడతాను కదా, ఆ టైం స్టాంప్స్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉందో ఆ టాపిక్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేబీ అది మీకు బోర్ కొట్టవచ్చు. డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి బిగినర్స్ కూడా ఈజీగా అర్థం అవ్వాలి. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బేసిక్గా మీరు లైక్ చేస్తేనే నాకేమో నా వీడియోస్ ఇంకొంతమంది దాకా వెళ్తుంది, సో దట్ నాకేమో సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది నాకేమో స్నాప్సీడ్ అప్లికేషన్ ఉంది, అది కూడా మనకి ఫోటో ఎడిటింగ్ అప్లికేషనే. మనకి ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లో రెండింటిలోనే అవైలబుల్గా ఉంటుంది. దాని గురించి వీడియో చేయమన్నారు ట్యుటోరియల్. బట్ నాకెందుకో లైట్ రూమే బెస్ట్ అనిపిస్తుంది స్నాప్సీడ్ కంటే. ఆఫ్ కోర్స్ స్నాప్సీడ్ మీద కూడా నేనేమో ఇంకొన్ని రోజుల్లోనే వీడియో ట్యూటోరియల్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ లైట్ రూమ్లోనే ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉంటాయి, మనకి బ్యాకప్ ఉంటుంది, తర్వాత క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. ఇవన్నీ కొంచెం యాడ్ ఆన్ ఫ్యూచర్స్ మన కంపేర్ టు స్నాప్సీడ్. మనకి లైట్ రూమ్లోనే ఏంటంటే ఏ ఫార్మేట్లో మనం ఇమేజ్ తీసినా కూడా, ఏ ఫార్మేట్లో మనం వీడియో కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈవెన్ లైట్ రూమ్లో మనం వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రీమియం ఉండాలి. ఈ విధంగా కొన్ని ఫ్యూచర్స్ అయితే మనకేమో లైట్ రూమ్లోనే ఎక్కువగా ఉంటాయి స్నాప్సీడ్తో కంపేర్ చేసుకుంటే. సో నేను లైట్ రూమ్నే చూస్ చేసుకున్నాను. బట్ మీకు స్నాప్సీడ్ కావాలి అని అంటే మాత్రం స్నాప్సీడ్ అప్లికేషన్ మీద కూడా నేనేమో ట్యుటోరియల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే నేను పెడతాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఒకసారి లైట్ రూమ్ ఓపెన్ చేద్దాం. లైట్ రూమ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వచ్చేకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనకి ప్రీమియం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి స్టార్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ప్రీమియం ఫీచర్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీమియం మెంబర్ని కాబట్టి థ్యాంక్స్ ఫర్ యూజింగ్ ప్రీమియం అని చెప్పేసి ఉంది. బేసిక్గా ప్రీమియంకి నార్మల్కి డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మనకి ప్రీమియం ఫీచర్స్ వచ్చేసరికి చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ మనకి ఏంటంటే లెన్స్ బ్లర్ ఉంది, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. తర్వాత హీలింగ్ టూల్ ఉంది, ఇది ఎలా యూజ్ అవుతుంది మీకు చెప్తాను. తర్వాత మాస్కింగ్ టూల్ ఉంది, తర్వాత వీడియో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనకి 150+ ప్రీసెట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా ప్రీసెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడాప్టివ్ ప్రీసెట్స్ ఉంటాయి, రికమెండెడ్ ప్రీసెట్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫొటోస్ ఎక్కడైనా ఎనీవేర్ మన ఫొటోస్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 40 GB వరకు క్లౌడ్ స్టోరేజ్ ఇస్తారనమాట. ఈ క్లౌడ్ స్టోరేజ్లోనే మన ఫొటోస్ అనేవి ఎడిట్ అయిన ఫొటోస్ అక్కడ సేవ్ అయిపోతాయి. మనం ఎడిటింగ్ తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు వేరే ఏ డివైజెస్లోని కూడా. అంతేకాకుండా మనకి రా ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అందరూ రా ఫొటోస్లోనే ఎడిట్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి రా ఫొటోస్లోనే షూట్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకైతే ఎల్ఆర్ అన్నది మనకి కంపల్సరీగా ప్రీమియం ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా ఫ్యూచర్, ఇది మనకి ప్రీమియంలో అవైలబుల్గా ఉంది. తర్వాత కంటెంట్ బట్టి మనం ఏమో ఫొటోస్ ఎడిట్ చేసుకొని ప్రీసెట్ని సెట్ చేసుకోవచ్చు. మన ఫొటోస్ని కమ్యూనిటీలో షేర్ చేసుకోవచ్చు, తర్వాత వెబ్లో షేర్ చేసుకోవచ్చు. మనకి పీపుల్ బట్టి మనం ఏమో ఫొటోస్ని స్టార్ట్ అవుట్ చేసుకోవచ్చు. బ్యాచ్ ఎడిటింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్ మనకేమో ప్రీమియంలో అవైలబుల్గా ఉంది, నార్మల్లో లేదు. సో నేనైతే సజెస్ట్ చేస్తాను మ్యాక్సిమం మీరేమో ప్రీమియం చూస్ చేసుకోమని. ఎందుకంటే ప్రీమియం వచ్చేసరికి మనకి జస్ట్ 1700 రూపీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. 1700 రూపీస్ ఎక్కువేం కాదు. పర్ ఇయర్ మనకేమో 1700 రూపీస్ అంటే చాలా తక్కువ. ఎందుకంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఓన్లీ మొబైల్లోని కానీ ట్యాబ్లో కానీ అవుతుంది. మనకి పీసీలోనే అయితే 1700 రూపీస్ కాదు, ఇంకా ఎక్కువే ఉంది. సో ఈ విషయం మాత్రం మీరేమో గుర్తుపెట్టుకోవాలి అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వస్తే బేసిక్గా ఎవరైతే న్యూ యూజర్ ఉంటారో వాళ్ళకేమో కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం సైన్ ఇన్ అవ్వాలి. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే 3 ట్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ట్యాబ్ వచ్చేసరికి మనకి గ్యాలరీ, మన డివైస్లో ఉన్న గ్యాలరీ ఉంటుంది కదా, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి లైట్ రూమ్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, మనకి 40 GB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజే ఇది అనమాట. ఇందులో మనం సేవ్ చేసినవన్నీ ఉంటాయి. ఆల్రెడీ నేను ఎడిట్ చేసిన ఫొటోస్ అన్ని ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. దీని ఎడిటింగ్ అన్నది నేను రెజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమ్యూనిటీ, ఇందాక డిస్కస్ చేసాం కదా కమ్యూనిటీ గురించి, ఇదే ఆ కమ్యూనిటీ. ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్ని మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక ఫోటోని చూస్ చేసుకుందాం. ఫర్ సపోజ్ నేను ఈ ఫోటోని చూస్ చేసుకున్నాను. ఈ ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్నర్లో చూడండి, ఈ ఫోటో యాక్చువల్గా అయితే మనకి ఎడిటెడ్ ఫోటో అనమాట. దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఒరిజినల్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆ ఎడిట్స్ ఏమేమి చేశారు, ఫస్ట్ ఏమో ఒరిజినల్ ఇమేజ్ జేప్యాగ్
దాన్నేమో ఫస్ట్ క్రాప్ చేశారు, తర్వాత ఎక్స్పోజర్ పెంచారు, కాంట్రాస్ట్ పెంచారు, హైలైట్స్ తగ్గించారు, షాడోస్ పెంచారు. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఏం చేశారో క్లియర్గా ఇక మెన్షన్ చేసి ఉంటుంది. అందుకే కమ్యూనిటీ ట్యాబ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం నేర్చుకోవచ్చు కమ్యూనిటీ ట్యాబ్లోనే ఎవరెవరు ఎలా ఎడిట్ చేశారో క్లియర్గా తెలుస్తుంది. అంతేకాదు దీనివల్ల ఇంకో యూజ్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఐకాన్ మీద కానీ మనం ట్యాప్ చేసినట్టయితే ఈ ప్రీసెట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ట్యాప్ చేసి చూపిస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ తేజ అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లో కానీ నేను సేవ్ చేసినట్టయితే ఈ ప్రీసెట్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఈ ప్రీసెట్ నేను తర్వాత నా ఫొటోస్లో నేను యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది మీకు ఫర్దర్గా చెప్తాను. ఈ విధంగా ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ మ్యాక్సిమం మీకేమో 50% ఆఫ్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి పైన చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఫ్యూచర్లోకి వెళ్తే కేటగిరీ వైజ్గా ఉంటుంది. మనకి అబ్స్ట్రాక్ట్, తర్వాత ఏరియల్, యానిమల్, ఆర్కిటెక్చర్, డాక్యుమెంటరీ, ఈవెంట్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీ వైజ్ కమ్యూనిటీ ట్యాబ్లోని 50% నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీకు చెప్తాను, నేను కూడా క్లియర్గా చెప్తాను ఎలా అన్నది. బట్ అందులో ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది మనకి ఇక్కడ ఉన్న ఇంటర్ఫేస్. ఇంకా ఇంటర్ఫేస్లో మనకి ఇంకేమీ లేదు. ఇక్కడ మనకి కొంచెం ఒక సెట్టింగ్ అయితే చేంజ్ చేయాలి. ఇక్కడ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఆటో యాడ్ ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది డిఫాల్ట్గా. దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకొని మనకేమో కంపల్సరీగా ఉంచాలి. ఎందుకంటే నేను ఇందులో ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ట్యాబ్ కాబట్టి నా మొబైల్లో అయితే అది ఆన్లో ఉంది. ఎందుకంటే ఈ లైట్ రూమ్లో మనం ఎడిట్ చేసిందన్నీ అప్లోడ్ అవుతుంది అని చెప్పాను కదా, అది ఆన్ చేస్తేనే అప్లోడ్ అవుతుంది, లేకపోతే అప్లోడ్ అవ్వదు. చాలా ఇబ్బంది పడిపోతారు. మీరు వేరే దానిలో ఉందనుకోండి, మీ మొబైల్ కానీ ఇంట్లో వదిలేస్తే అట్లాంటి టైంలో చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లోనే మీరేమో ఆ ప్రిఫరెన్సెస్లోనే ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ నేనేమో ఒక ఇమేజ్ని చూస్ చేసుకున్నాను. ఇమేజ్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కార్నర్లో చూసుకున్నట్టయితే మనకి హెల్ప్ బటన్ కనిపిస్తుంది. ఇందులో ఆల్రెడీ నేను చెప్తాను ఇవన్నీను. బట్ ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలనుకుంటే సాచురేషన్ అంటే ఏంది, ఎక్స్పోజర్ అంటే ఏంది, ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కావాలంటే చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పక్కన షేర్ బటన్ ఉంది, షేర్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడైనా సరే మనం ఈజీగా షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక 3 డాట్స్ బటన్ ఉంది. ఇక 3 డాట్స్లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సేవ్ కాపీ టు డివైస్. ఇన్ కేస్ మనం ఎడిట్ చేసిన తర్వాత ఆ కాపీని మనం ఎడిట్ చేసుకోవచ్చు, అది ఫోటోలోనే సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వ్యూ ఆప్షన్స్లో మనకి ఫైల్ ఇన్ఫో మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ హిస్టోగ్రామ్ మీద సెలెక్ట్ చేసుకుంటే హిస్టోగ్రామ్ కూడా తెలుస్తుంది. నో ఓవర్లే మీద ట్యాప్ చేస్తే మనకి అన్ని పోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ కాపీ సెట్టింగ్స్ అంటే ఇన్ కేస్ మనం ఏదైనా ఎడిటింగ్ చేస్తే ఆ సెట్టింగ్స్ అన్ని ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్కి ఆ సెట్టింగ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇమేజ్లో మనకి పేస్ట్ ఇమేజ్ అని చెప్పేసి మీకు ఇక్కడ డిజేబుల్గా ఉంది కదా, అది ఎనేబుల్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ మనం ఏమో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఎనేబుల్ అవుతుంది, అక్కడ మనం సెట్టింగ్స్ అన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం కొన్ని గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ ఒకే ప్రీసెట్తో ఒకే కలర్ గ్రేడింగ్తో ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనమేమో ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి టోటల్గా ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రీసెట్ ఉంది. ప్రీసెట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆల్రెడీ ఎంత చెప్పాను కదా, మనకేమో ప్రీమియంలోనే ఉంటుంది. నార్మల్ యూజర్స్కి అయితే ఉండదు. ప్రీమియంలోనే మనకి రికమెండెడ్ అండ్ ప్రీమియం ఉంటుంది. ఈ రికమెండెడ్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఇమేజ్ తాలూకా ఈ పర్టికులర్ ఇమేజ్ బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి డిఫరెంట్ ప్రీసెట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రీసెట్స్ని మనమేమో చూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రీమియంలో వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్గా మనకేమో ఇక్కడ ప్రీసెట్స్ ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీ వైజెస్ బట్టి మనమేమో ప్రీసెట్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి రికమెండెడ్ అండ్ ప్రీమియం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూవర్స్లోని మీకు ఇందాక ప్రీసెట్ ఒక ఇమేజ్లో సేవ్ చేసింది కదా, ఇక్కడే సేవ్ అవుతుంది. ఇక్కడ మీకు పప్పి అని చెప్పేసి చూడండి, ఇందాక సేవ్ చేసింది. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మనకేమో ఆ ఇమేజ్కి సంబంధించింది ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. కావాలంటే ఈ ప్రీసెట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ మనమేమో ప్రీసెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో ప్రీసెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదే మనకి ప్రీసెట్ ట్యాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రాప్ మాట్లాడుకున్నట్టయితే మనకి బేసిక్ ఎడిటింగ్ ఫీచర్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఆస్పెక్ట్ రేషియో అంటే డిఫరెంట్ సైజెస్లోని మనమేమో ఈ ఇమేజ్ని ఆస్పెక్ట్ రేషియోస్లోని మనకి కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి థంబ్నెయిల్ కావాలంటే ఇది, తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలంటే ఇలా మనకి ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలంటే ఈ విధంగా, ఇలా డిఫరెంట్ ఇమేజ్ ఆస్పెక్ట్ రేషియోస్లోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాక్డ్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని కానీ అన్లాక్ చేసినట్టయితే మనకి నచ్చిన కస్టమ్ ఆస్పెక్ట్ రేషియోలోని మనం ఏమో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా కస్టమ్లోని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆస్పెక్ట్ రేషియోని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ ఆస్పెక్ట్ రేషియో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైటన్. ఇక్కడ మీకు 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి, స్ట్రైటన్ ఒకటి, ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది కదా.
మాక్సిమం ఈ రెండు ఒకేలా పనిచేస్తాయి. ఈ స్ట్రైటన్ అంటే ఏంటంటే ఈ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. ప్రెసెంట్ అయితే స్ట్రైట్ ఉంది కాబట్టి మనకి డిఫరెన్సెస్ ఏమి కనిపించట్లేదు, కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని స్ట్రైట్ అయిపోతుంది ఇన్ కేస్ మీ ఇమేజ్ కానీ క్రాస్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే రూల్ ఆఫ్ థర్డ్స్ అని చెప్పేసి ఒక ఫోటోగ్రఫీ ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ యూజ్ చేసుకొని మనకేమో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రొటేషన్ అంటే అందరికీ తెలిసిందే, మనకి 360 degrees రొటేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్ హారిజాంటల్ అంటే మనకి హారిజాంటల్గా ఫ్లిప్ అవుతుంది అనమాట. ఫ్లిప్ వెర్టికల్ అంటే వెర్టికల్లో ఫ్లిప్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విధంగా మనకేమో క్రాప్లో ఉన్న ఫ్యూచర్స్ ఇక్కడ మనకి ఎడిట్ బటన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మనకి అదే ఫ్యూచర్స్ మనకి ఇంక కొంచెం డీటెయిల్గా ఉంటుంది. డిస్టార్షన్ కావాలంటే డిస్టార్షన్ పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ నార్మల్ ఫ్యూచర్కి వచ్చేస్తుంది. వెర్టికల్ అంటే వెర్టికల్గా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే మనకేమో నార్మల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకేమో కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇలా కింద దాకా వెళ్ళినట్టయితే మనకి కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఇది బేసిక్ ఫ్యూచర్స్ ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే బేసిక్గా మీరు ఒకసారి తెలుసుకుంటే మీకైతే అర్థమైపోతుంది. ఇందులో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఈ విధంగా మనకి బేసిక్ ఫ్యూచర్ అన్నవి మనకి క్రాప్ ట్యాబ్లోనైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ట్యాబ్. ఈ ఎడిట్ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మ్యాక్సిమం 70% ఆఫ్ ఎడిటింగ్ ఫ్యూచర్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆటో ఉంది కదా. బేసిక్గా ఈ ఆటో అన్నది కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మనకి అవుతుంది అనమాట. ఇది ఏంటంటే ఆటో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమో కలర్ గ్రేడింగ్ అంతా చేసేస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే ఇక్కడ లైట్ కింద డాట్ ఉంది చూడండి, తర్వాత కలర్ కింద డాట్ ఉంది చూడండి. అంటే ఈ రెండు సెట్టింగ్స్ మనకేమో ఈ ఆటోలో చేంజ్ అయ్యాయి. ఏంటి అన్నది మనం దీన్ని ట్యాప్ చేస్తే తెలుస్తుంది. ఈ ఆటో యూజ్ చేయడం వల్ల మనకి ఎక్స్పోజర్ అనేది తగ్గింది, కొంచెం చూసారు కదా, ఎక్స్పోజర్ తగ్గింది. తర్వాత కాంట్రాస్ట్ పెంచారు, హైలైట్స్ తగ్గించారు, షాడోస్ పెంచారు, వైట్స్ పెంచారు. ఈ విధంగా ఆటోలోని మనకి ఆటోమేటిక్గా మనకేమో సగం ఒక 50% ఎడిటింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఆటో అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ అంటే సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఇమేజ్లో ఉన్న లైట్ అన్నది ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం మీకు మరొక ఇమేజ్ చూస్ చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. లైట్ అన్నది చాలా తక్కువ ఉంది. దీనిలో ఏంటంటే మనకి లైట్ ఇంక్రీజ్ చేయాలి. ఎక్స్పోజర్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ లైట్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ లైట్ అనమాట. ఇప్పుడు ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి లైట్ అన్నది కనిపిస్తుంది, చూసారు కదా. ఈ విధంగా మనకేమో లైట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే ఏంటంటే వైట్ కి బ్లాక్, ఆ ఇమేజ్ లో వైట్ కి బ్లాక్ కి మధ్యలో డిఫరెన్సెస్ అడ్జస్ట్ చేయడమే కాంట్రాస్ట్ అనమాట. ఇన్ కేస్ మనం కాంట్రాస్ట్ తగ్గిస్తే మనకి వైట్ కి బ్లాక్ కి మధ్య డిఫరెన్సెస్ పెరిగిపోతుంది. కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే వైట్ కి బ్లాక్ కి మధ్య డిఫరెన్సెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది కూడా కొంచెం లైట్ గా ఈ ఇమేజ్ లో నేనేమో ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ హైలైట్స్ అంటే ఏంటంటే మనకి బ్రైట్గా ఉన్న ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో మీరు చూస్ చేసుకున్నట్టయితే ఈ ప్లేస్ బ్రైట్గా ఉంది, తర్వాత ఈ ప్లేస్ బ్రైట్గా ఉంది. ఇలా బ్రైట్గా ఉన్న ఏరియా ఇంకా బ్రైట్ అవుతుంది. అదే షాడోస్ అంటే నెక్స్ట్ షాడోస్ ఉన్నాయి కదా, షాడోస్ అంటే షాడో ఏరియా అంటే ఇక్కడ చూడండి ఈ పార్ట్ అంతా షాడో ఉందన్నమాట. ఇలా షాడోస్ ఏరియా అంతా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ షాడోస్ తాలూకు ఏరియా ఉంది కదా, ఆ ఏరియాని మనం ఇంకా బ్రైట్గా లేదా లైట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఫిజికల్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు హైలైట్స్ పెంచుతున్నాను, పర్టికులర్ ప్లేస్లో చూడండి ఇంక్రీజ్ అయిపోతుంది ఇంకా ఎక్కువ. డిక్రీజ్ చేస్తే ఇంకా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ చేయడం వల్ల మనకి డీటెయిలింగ్ తెలుస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ డిఫరెన్షియేట్ అయ్యింది. అది మనకి నార్మల్గా అంటే నార్మల్గా ఉన్న పొజిషన్లో చేంజ్ చేసేయడం వల్ల మనకి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. ఈ విధంగా మనకి హైలైట్స్ తగ్గించి ఆ ఇమేజ్లో ఉన్న డీటెయిల్స్ని మనం ఏమో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. అండ్ షాడోస్ కూడా సేమ్ యాజ్ ఇట్. ఇప్పుడు పెంచితే మీకు షాడోస్ అనేవి ఇంకా బ్రైటన్ అయిపోయింది. తగ్గిస్తే ఇక్కడ చూడండి ఎక్స్పెషల్గా ఈ ప్లేస్లో చూడండి షాడోస్ అనేది తగ్గింది. ఈ విధంగా మనకేమో షాడోస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని ఒకవేళ డీటెయిలింగ్ కావాలంటే పెంచుకోవచ్చు. డీటెయిలింగ్ వద్దు, షాడోస్లో డీటెయిలింగ్ వద్దు అని అనుకుంటే మనం ఏమో తగ్గించుకోవచ్చు. నాకు కొంచెం కావాలి కాబట్టి నేను పెంచుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్స్ ఇన్ ద సెన్స్ ఆ ఇమేజ్లో ఉన్న వైట్స్ అండ్ బ్లాక్స్ వచ్చేసరికి బ్లాక్స్ అడ్జస్ట్ చేయడమే. వైట్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ ఇమేజ్లో ఉన్న వైట్స్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి, ఇంక్రీజ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకి డీటెయిలింగ్ అన్నది పోయింది, అస్సలు ఏం కనిపించట్లేదు. అదే మనకి డిక్రీజ్ చేస్తే వైట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అన్నమాట. అదే బ్లాక్స్ మాట్లాడుకుంటే ఆ ఇమేజ్లో ఉన్న బ్లాక్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఈ బ్లాక్స్ అనేవి లైట్గా ఎక్కువగా వద్దు, లైట్గా పెరగాలి. ఈ విధంగా నేనేమో అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇమేజ్ నార్మల్గా దీని మీద ట్యాప్ చేసి చూపిస్తాను. ఇమేజ్ అనేది ఈ విధంగా ఉండేది, ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా తయారైంది. ఈ విధంగా మనం ఏమో ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మీకోసం ఏం చేస్తానంటే నేనేమో రీసెట్ చేసేస్తున్నాను. ఎందుకనంటే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఒకటి చెప్పాలి. అది వచ్చేసరికి మనకి ఏంటంటే కర్వ్. మనకి లైట్లోనే కర్వ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. మీకు ఈ కర్వ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్గా ఈ కర్వ్ అన్నది
ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని మీద కుదిరితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ కర్వ్‌లో ఏందంటే మనకి ఇందాక మనం ఎడిట్ చేసిన ఫ్యూచర్స్ అన్నీ ఇక్కడ మీకు ఎడిట్ చేసిన ఈ ఫ్యూచర్స్ అన్నీ ఎక్స్‌పోజర్, కాంట్రాస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మనం ఈ కర్వ్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్‌లోనే అంటే జస్ట్ ఒక చిన్న గ్లాన్స్‌లా చెప్తాను. ఇప్పుడు ఈ కర్వ్‌లోని మనకి ఇక్కడ ఒక డాట్ ఉంది అండ్ ఎక్కడో డాట్ ఉంది కదా! ఈ కింద డాట్ వచ్చేసరికి మనకి బ్లాక్స్ అడ్జస్ట్ అవుతాయనమాట. అంటే ఆ ఇమేజ్‌లో ఉన్న బ్లాక్స్‌ని అడ్జస్ట్ చేయడానికి ఈ కింద డాట్ అడ్జస్ట్ చేయాలి. ఆ ఇమేజ్‌లో ఉన్న వైట్స్‌ని అడ్జస్ట్ చేయడానికి ఈ పై డాట్‌ని మనమేమో పెంచడం, తగ్గించడం చేయాలనమాట. అండ్ ఇక్కడ మనకి టోటల్‌గా 3 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా! ఇందులో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చేసరికి షాడోస్‌ని అడ్జస్ట్ చేయడానికి, ఇది వచ్చేసరికి మిడ్ టోన్స్ అడ్జస్ట్ చేయడానికి అండ్ ఇది వచ్చేసరికి మనకేమో హైలైట్స్‌ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతదనమాట. ఇది మనకేమో ఈ గ్రాఫ్‌లో ఉన్న మెయిన్ యూజ్ అనమాట. యాక్చువల్‌గా దీని మీద డీటెయిల్‌గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను గానీ, ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనకేమో టోటల్‌గా ఉన్న ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ డాట్స్ పెట్టలేదు. ఇక్కడ మనం డాట్స్ పెట్టుకోవచ్చుగా. బట్ నేను ఇక్కడ డాట్ తీసేస్తున్నాను. డాట్ తీసేసాను. ఇక్కడ ఏందంటే మనకి నార్మల్‌గా డాట్ తీసేసి మనకేమో ఈ లైన్ కంటే మనం కిందకి దించితే మనకేమో ఎక్స్‌పోజర్ అనేది ఫుల్‌గా తగ్గిపోతదనమాట. పైకి పెంచితే ఎక్స్‌పోజర్ అనేది ఫుల్‌గా ఇంక్రీజ్ అవుతదనమాట. ఇది ఈ ఎక్స్‌పోజర్ తాలూకా యూజ్ అనమాట. ఇప్పుడు నేను దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే నార్మల్ స్టేజ్‌కి వచ్చేస్తది. ఇప్పుడు నాకేమో ఇందాక నేను ఇక్కడ ఎడిటింగ్ చేశాను కదా! ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఎక్స్‌పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్ ఇవన్నీ మనం ఎలాగైతే ఎడిట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కర్వ్ యూజ్ చేసుకొని నేనేమో ఇప్పుడు ఎడిట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడు నేనేమో 3 డాట్స్ పెట్టాను కదా! ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ఇది ఉంది కదా! దీన్ని గాని నేను పెంచినట్టయితే లైట్ కాంట్రాస్ట్ పెరుగుతది. కాంట్రాస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా! ఇది బ్లాక్ కదా! ఆ ఇమేజ్‌లో ఉన్న బ్లాక్ అనేది తగ్గిపోతదనమాట. ఇలా తగ్గిస్తే ఆ ఇమేజ్‌లో ఉన్న బ్లాక్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. కానీ నాకదొద్దు. నాకేందంటే షాడోస్‌ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. షాడోస్‌ని నేను ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇదొచ్చేసరికి మనకి హైలైట్స్ అనమాట. హైలైట్స్‌ని కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. మిడ్ టోన్స్ కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 డాట్స్ పెడతాను ఇక్కడ. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా! దీని మీద నేను డీటెయిల్‌గా వీడియో చేస్తాను. బట్ ఎందుకు చెప్తానంటే జస్ట్ గ్లాన్స్ లాగా మీకేమో అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ ఏందంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ మనకి ఈ కింద డాట్ వచ్చేసరికి బ్లాక్, ఈ పై డాట్ వైట్. ఇది వచ్చేసరికి షాడోస్, ఇది వచ్చేసరికి హైలైట్స్, ఇది వచ్చేసరికి మిడ్ టోన్స్. చూడండి నేను కొంచెం స్పీడ్‌గా చేసేసాను. ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఈ విధంగా నేను కర్వ్ యూజ్ చేసుకొని నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనమేమో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఇమేజ్ డన్ మీద క్లిక్ చేసిన తర్వాత నార్మల్ ఇమేజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండేది. నేను కర్వ్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నాను. దీని మీద నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైట్ వచ్చేసరికి నార్మల్‌గా అంటే జనరల్‌గా అనమాట గ్లోబల్‌గా అండ్ ఈ రెడ్ వచ్చేసరికి ఓన్లీ రెడ్స్. అదే మనకేమో ఆ రెడ్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే దీన్ని ఇలా పెంచితే మనకేమో ఇమేజ్‌లో ఉన్న రెడ్స్ కూడా మొత్తం ఇంక్రీజ్ అయిపోతాయి. డిక్రీజ్ చేస్తే దాని ఆపోజిట్ కలర్ అయిన గ్రీన్ కలర్‌లోకి వచ్చేస్తదనమాట. ఇది కూడా ఒక థీమే. చూడడానికి చూసారు కదా ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ విధంగా మనం ఏమో రెడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రీన్స్ ఇమేజ్‌లో ఉన్న గ్రీన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేస్తే రెడ్ కలర్‌లోకి మారిపోద్ది. ఇంక్రీజ్ చేస్తే గ్రీన్ కలర్‌లోకి మారుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ. ఇంక్రీజ్ చేస్తే బ్లూ కలర్‌లోకి మారుతది. డిక్రీజ్ చేస్తే మనకి యెల్లో కలర్‌లోకి మారుతది. ఈ విధంగా మనకేమో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్వ్ గురించి నేను డీటెయిల్‌గా వీడియో చేస్తానని చెప్పాను కదా! సో ఎక్కువగా నేనేం డీటెయిల్‌గా చెప్పట్లేదు. ఈ కర్వ్స్ అనేవి బేసిక్ ఏందంటే కలర్ గ్రేడింగ్ లాగా యూజ్ అవుతదనమాట. మనకి ఇందాక చూపించిన ఎక్స్‌పోజర్స్, హైలైట్స్ అవన్నీ కర్వ్ యూజ్ చేసుకొని మనకి ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇమేజ్‌ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది పారామెట్రిక్ కర్వ్ అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి నార్మల్‌గా ఇప్పుడు ఈ కర్వ్ ఓపెన్ చేశాను కదా! దీన్ని నేను నార్మల్ స్టేజ్‌కి తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు నార్మల్ స్టేజ్‌కి తీసుకొచ్చాను కదా! ఇక్కడ నేను ఈ పారామెట్రిక్ కర్వ్ గాని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఎక్కువ ఇంక్రీజ్ చేయలేకపోతున్నాను. అక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇమేజినరీ లైన్ కనిపిస్తుంది కదా! ఆ లైన్‌కి మించి నేను అడ్జస్ట్ చేయలేను. దీనివల్ల ఏందంటే నార్మల్‌గా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ అయిపోతది కదా! అలాగే ఎడిట్ చేయకుండా ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా డీటెయిల్డ్‌గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డీటెయిల్డ్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు ఇమేజ్‌లోని. చాలా యూజ్ అవుతది. ఈ విధంగా పారామెట్రిక్ కర్వ్ అనేది చాలా బాగా యూజ్ అవుతది. చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవరైతే కొత్తగా కర్వ్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ పారామెట్రిక్ కర్వ్ అనేది. నేను ఆ పారామెట్రిక్ కర్వ్ మీద కూడా నేను డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ మీకు ఇన్‌కేస్ నేను ఈ వీడియోస్ పెడితే మీకేమో కనిపిస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో కలర్ అనమాట. కలర్ ఇన్ ద సెన్స్ ఆ పర్టిక్యులర్ ఇమేజ్‌లో మనం డిఫరెంట్ కలర్స్‌ని మోడిఫై చేయడం, ఎడిట్ చేయడం అవన్నీ ఈ ట్యాబ్‌లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే టెంపరేచర్ ఉంటది. టెంపరేచర్ పైన కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ గురించి మనం తర్వాత
డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి టెంపరేచర్ అంటే ఆ పర్టికులర్ ఇమేజ్లో ఉన్న టెంపరేచర్ని డిక్రీజ్ చేయడం. బేసిక్గా టెంపరేచర్ అనేది మనకి కెల్విన్లో ఇండికేట్ చేస్తారనమాట. ఇక తగ్గించినట్టయితే మనకేమో బ్లూయిష్ టింట్లోకి వచ్చేస్తుంది అనమాట. పెంచినట్టయితే మనకేమో కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది మనం కస్టమ్లో ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అంతేకాదు ఫ్రెండ్స్, ఈవెన్ మనం కస్టమ్ వద్దు అని అనుకుంటే మనకి డే లైట్, క్లౌడీ అని చెప్పేసి ఇలా ప్రీసెట్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి డే లైట్లో కావాలనుకోండి, అంటే ఇమేజ్ డే లైట్లో కనిపించాలనుకోండి, ఈ విధంగా మనకి సెట్ చేసుకుంటాం. ఒకవేళ డే లైట్ కాకుండా మనకి క్లౌడీగా కావాలంటే క్లౌడీ అయితే ఈ విధంగా సెట్ అవుతుంది. ఇన్ కేస్ మనకేమో షేడ్ కావాలంటే షేడ్ కింద ఏ విధంగా ఉంటుందో అది ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టంగ్స్టన్ లైట్ యూస్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరసెంట్ లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లాష్ యూజ్ చేసుకుని ఏదైనా ఫోటో తీస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా మనకేమో ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా కొన్ని కస్టమ్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. కస్టమ్ అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ అనేవి ప్రీసెట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనం ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మనకేమో చేంజ్ అవుతుంది. ఈ విషయం మీకు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టింట్ ఇన్ ద సెన్స్ మనకి ఈ ఇమేజ్ని మనకేమో గ్రీన్ నుంచి మెజెంటా మధ్యన మనకి డిఫరెన్షియేట్ చేయడమే మనకి టింట్ అనమాట. ఇన్ కేస్ మనం కానీ దీన్ని తగ్గించినట్టయితే ఇది గ్రీన్ కలర్లోకి ఇమేజ్ మారుతుంది, పెంచినట్టయితే మెజెంటాలోకి మారుతుంది అనమాట. ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ అంటే ఆ ఇమేజ్లో మనకి లైట్గా పింకిష్ కలర్లోకి చేంజ్ చేయాలి అని అంటే మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది అంతేకాకుండా కొన్ని నైట్ ఫోటోషూట్స్లో మనకి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు, కొద్దిగా ఇమేజ్ షార్ప్గా కనిపించడం కోసం. ఇది టింట్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైబ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు సాచురేషన్ గురించి మాట్లాడుకోవాలి. సాచురేషన్ అంటే ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఇమేజ్లో ఉన్న కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ బూస్టప్ చేయడానికి మనకి సాచురేషన్ అంటారు. ఇన్ కేస్ మనకి సాచురేషన్ పెంచినట్టయితే కలర్స్ చూడండి మనకి మొత్తం బూస్టప్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా మనకి కావాలి అని అంటే మీకు సాచురేషన్ గురించి నేను ఒక డెడికేటెడ్ ఫోటో డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూస్ చేసుకోండి. ఈ ఫోటోలో మనకి గ్రీనిష్ ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోటో యూజ్ చేసుకొని నేనేమో సాచురేషన్ పెంచుతున్నాను చూడండి. సాచురేషన్ పెంచగానే మనకేమో మొత్తం ఏ విధంగా తయారైందో మనకి ఈ ఏరియా మొత్తం కొంచెం షార్ప్గా ఇమేజ్ కొంచెం బ్రైట్గా కనిపించింది. నార్మల్గా అయితే మనకి ఈ విధంగా కొంచెం డల్గా ఉంటుండే కదా, మనకి పెంచినట్టయితే ఫుల్గా మనకి బ్రైట్గా చాలా అక్యురేట్గా చాలా షార్ప్గా కనిపిస్తుంది. ఫుల్ లైట్స్ అనేవి బూస్ట్ అయిపోయి. అండ్ నెక్స్ట్ ఒకవేళ సాచురేషన్ తగ్గిస్తే మనకి బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోతుంది. మొత్తం కలర్స్ అన్ని మనకేమో పోతాయి అనమాట. ఇమేజ్ క్లారిటీ అనేది యాస్టేజ్గా అట్లానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వైబ్రెన్స్ ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ ఇమేజ్లోని ఏ కలర్ అయితే మనకి డిమ్గా ఉందో ఆ కలర్ పెరుగుతుంది. ఈ వైబ్రెన్స్ అనేది ఎక్కువగా మనకి ఇమేజ్ షార్ప్ అండ్ కోసం యూజ్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే ఇది పోర్ట్రేట్ వీడియోస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, నార్మల్గా అయితే ఈ విధంగా ఉంది ఇమేజ్. అదే మనకి పెంచినట్టయితే మనకి మొత్తం డల్ కలర్స్ అనేవి అలా పెరిగిపోతూ పోతున్నాయి అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే మనకి ఏదైతే లో కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ని మనమేమో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఉంటే ఈ విధంగా ఉంటుండే, చూసారు కొంచెం డల్గా ఉంది కదా, వైబ్రెన్స్ అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా మనకేమో వచ్చింది అనమాట. ఇందులో కావాలంటే నేను టెంపరేచర్ కొంచెం తగ్గించి దీని తలకి టెంపరేచర్ అనేది మనం ఏమో తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నార్మల్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంది, కొంచెం బాగాలేదు కదా, అదే మనం ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఏమో ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మనకేమో టెంపరేచర్, టింట్, వైబ్రెన్స్ అండ్ సాచురేషన్. ఇది మన కలర్స్లో ఉన్న ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు కలర్స్లోనే మనకి ఇంకా పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, ఇది నథింగ్ బట్ మనకి ఏమో ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే మనకేమో షాడోస్ అండ్ మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్ అండ్ గ్లోబల్. వీటి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అనమాట. ఇది మన కలర్ వీల్ అని చెప్పేసి అంటారు. బేసిక్గా కలర్ వీల్ ఏంటంటే బేసిక్గా మనకి ఇండివిజువల్గా ఎవ్రీ కేటగిరీలోని కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాడోస్ ఉన్నాయి. షాడోస్ అంటే ఈ ఫోటోలోని షాడోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్లో షాడో ఉంది, ఈ ప్లేస్లో షాడో ఉంది, ఈ ప్లేస్లో షాడో ఉంది, ఈ ఏరియాలో షాడో ఉంది. ఈ షాడోస్ ఏరియాస్ కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే నెక్స్ట్ మనకేమో మిడ్ టోన్స్ ఉన్నాయన్నమాట. మిడ్ టోన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అటు షాడోస్ కాదు, ఇటు హైలైట్స్ కాదు, మధ్యలో ఉన్న ఏరియాని మిడ్ టోన్స్ అంటారు. అదే మనకి హైలైట్స్ ఇన్ ద సెన్స్ హైలైటెడ్ ఏరియా అనమాట. అంటే ఈ ఏరియా ఉంది, తర్వాత మనకేమో హైలైటెడ్ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియా హైలైట్గా ఉంది. హైలైటెడ్ ఎక్కువ బ్రైట్గా ఉన్న ఏరియాస్ హైలైటెడ్ ఏరియాస్ అంటారు. ఆ హైలైటెడ్ ఏరియాస్ కలర్స్ని మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను షాడోస్ని అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, ఈ పర్టికులర్ ఏరియాస్లోనే అబ్జర్వ్ చేయండి, షాడోస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్ని ఏమో రెడ్ కలర్లోకి మారితే షాడోస్ ఏరియా అనేది రెడ్ కలర్లోకి మారిపోయింది. చూసారు కదా రెడ్ కలర్లోకి మారిపోయింది. మనకి మిగతా కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఓన్లీ షాడోస్ ఉన్న ఏరియాస్ మాత్రమే మారాయి.
ఇప్పుడు ఈ షాడోస్ ఉన్న ఏరియాస్ నేను లైట్గా బ్లూయిష్ టింట్లోకి మార్చుతాను అనమాట. కొంచెం షాడోస్ ఉన్న ఏరియాస్ ఈ విధంగా మనకు మార్చుకోవచ్చు. నార్మల్గా ఉంటే ఈ విధంగా ఉండేది, ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా మారింది అనమాట. ఇక్కడ ఈ వీల్లో మనకు ఒక స్పెషల్ ట్రిక్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ పాయింటర్ని మనం పట్టుకొని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి సాచురేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ ఇమేజ్ వరకు సాచురేషన్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తున్న కొద్దీ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మనకి పాయింటర్లోని డార్క్ బ్లూ అయిపోయింది, ముందు తీసుకెళ్తే వైట్ కలర్లోకి మారిపోయింది. ఈ విధంగా మనకి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకి కలర్స్ అడ్జస్ట్ చేయాలంటే ఈ విధంగా మనం తిప్పాలి. అదే ఆ పర్టికులర్ కలర్ తలక లూమినాసిటీ ఇంక్రీజ్ చేయాలంటే, బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేకి మనకి లూమినెన్స్ ఉంది. లూమినెన్స్ ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ షాడోస్ ఏరియాలోని బ్రైట్నెస్ అనమాట. అడ్జస్ట్ డార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా డార్క్ లేదా బ్రైట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం డార్క్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్లెండింగ్, అంటే పర్టికులర్ షాడో ఉన్న ఏరియాస్లోని మనకి బ్లెండింగ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఆ షాడోస్కి రిమైనింగ్ పార్ట్కి మధ్యలో బ్యాలెన్సింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఇది షాడోస్. లూమినెన్స్, బ్లెండింగ్ అండ్ బ్యాలెన్స్ ప్రతి దానికి ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మిడ్ టోన్స్ కూడా సేమ్ అలానే పనిచేస్తుంది. ఇప్పుడు ఇమేజ్ కానీ మనకి డార్క్ చేస్తే ఓన్లీ మిడ్ టోన్స్, అటు బ్రైట్ కాదు ఇటు డార్క్ కాదు, ఆ ఏరియా మాత్రం మారుతుంది. ఇది వచ్చేసి లైట్గా లైటిష్ గ్రీన్ కలర్లోకి మార్చుతున్నాను. సో దట్ మనకి ఎక్కువగా మనకి ఈ కలర్లో ఉన్నాయి కాబట్టి ఈ పోర్షన్ అంతా, సో ఆ పోర్షన్లోకి మార్చుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైలైటెడ్ అంటే ఈ హైలైటెడ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ హైలైటెడ్ ఏరియా, తర్వాత ఈ హైలైటెడ్ ఏరియాస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ మాత్రమే చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి, రెడ్ కలర్లోకి మారిపోతుంది, గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, బ్లూ కలర్లోకి మారిపోతుంది. మనకి బ్లూయిష్గా ఉంది, గ్రీనిష్గా ఉంది కాబట్టి ఎక్కువ ఏరియా నేనేమో లైట్గా గ్రీనిష్లో పెడతాను. ఈ విధంగా లూమినాసిటీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. నార్మల్గా అయితే ఇమేజ్ ఈ విధంగా ఉంటుండే, ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయింది. ఈ విధంగా మనకేమో ఎడిటింగ్ ఉంటుంది. హైలైట్స్, షాడోస్ అండ్ మిడ్ టోన్స్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఇన్ ద సెన్స్ ఓవరాల్ ఇమేజ్ కలర్ని మనకేమో చేంజ్ చేయడానికి గ్లోబల్ అంటారనమాట. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్లోబల్ అనేది నేనైతే ఎక్కువగా సెలెక్ట్ చేసుకోను. దీని మీద మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే మనకి సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టాను కదా, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. ఇగోండి, ఈ విధంగా సెంటర్కి వచ్చేస్తుంది. దీని లూమినాసిటీ లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, ఎక్కువ కాదు, లైట్గా ఇంక్రీజ్ చేస్తాం. ఈ విధంగా మనకేమో ఆ పర్టికులర్ ఇమేజ్లో ఉన్న కలర్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా ఉన్న ఇమేజ్ ఈ విధంగా ఉంది, దీన్ని ఎడిట్ చేసిన తర్వాత ఈ విధంగా తయారైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే మనకి ఇక సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఇమేజ్లోని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ ఇమేజ్లో రెడ్గా ఉన్న ఏరియా మాత్రమే మనకేమో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ గ్రీన్ ఎక్కువ ఉంది కదా, ఆ గ్రీన్ నేను ఇంకొంచెం సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను, హ్యూ లైట్గా తగ్గిస్తున్నాను. హ్యూ చూడండి, ఓన్లీ గ్రీన్ కలర్ చూడండి మారిపోతుంది అనమాట. గ్రీన్ కలర్ ఉన్నది మనకేమో తగ్గడం పెరగడం అవుతుంది. లూమినెన్స్ లైట్గా, మనకి డార్క్ చేస్తే మొత్తం డార్క్ అయిపోతుంది, బ్రైట్ చేస్తే మొత్తం బ్రైట్ అయిపోతుంది. చూసారు కదా, బ్రైట్గా అయిపోయింది, అది మనం తగ్గించాలి. పర్టికులర్గా ఈ కలర్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కలర్ మాత్రమే అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏమో హెచ్ఎస్ఎల్లో ఆ పర్టికులర్ కలర్స్ బట్టి, ఇక్కడ ఉన్న కలర్స్ బట్టి మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు. హెచ్ఎస్ఎల్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, ఇక్కడ మీకు ఐ బటన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఇక్కడ మరొక ఆప్షన్ ఉంది, ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ మీద మనం ట్యాప్ చేసినట్టయితే మనకేమో ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సాచురేషన్ కానీ, హ్యూ కానీ, లూమినెన్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి ఏ ప్లేస్లో కావాలంటే, ఫర్ సపోజ్ నాకేమో ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ మీద సెలెక్ట్ చేసుకోగానే చూసారు కదా మనకి అక్కడ రెడ్ అని చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి పక్కన చూసారు కదా రెడ్ అండ్ ఆరెంజ్ సెలెక్ట్ అయ్యింది. ఇక మనకి దీని మీద సెలెక్ట్ చేస్తే బ్లూ అండ్ స్కై బ్లూ సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకేమో బ్లూ అండ్ స్కై బ్లూ సెలెక్ట్ అయ్యింది. ఇక్కడైతే మనకి గ్రీన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ పోర్షన్లో చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ సెలెక్ట్ అవుతుంది. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను లూమినెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, సాచురేషన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సాచురేషన్ ఇంక్రీజ్ చేసాను అనుకోండి, సాచురేషన్ ఇంక్రీజ్ అవుతుంది. చూడరా, బ్లాక్ అయిపోయింది, బ్రైట్ అయింది. ఆ పర్టికులర్ కలర్ ఎక్కడెక్కడ ఉన్నదో ఆ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూడండి, డిక్రీజ్ అవుతుంది, సాచురేషన్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఈ పాయింటర్ యూజ్ చేసుకుని కూడా డెడికేటెడ్ కలర్ని మనం చూస్ చేసుకొని మనం ఏమో ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏమో ఈ కలర్ ఆప్షన్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది మనకి టోటల్గా కలర్లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియోని ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది, అందరూ బోర్ అయిపోతారు. పార్ట్ 2 నేనేమో రేపు కానీ ఎల్లుండి కానీ నేనేమో అప్లోడ్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకున్న వచ్చేసరికి మనకి ఈ ఎడిట్ ఆప్షన్ నేర్చుకున్నాం, క్రాప్ ఆప్షన్ నేర్చుకున్నాం,
ఎడిట్ ఆప్షన్లోని మనం ఏమో లైట్, ఆటో నేర్చుకున్నాం, క్రాప్ ఆప్షన్ నేర్చుకున్నాం, అండ్ ప్రీసెట్స్ నేర్చుకున్నాం, అండ్ మొత్తం హోల్ ఇంటర్ఫేస్ అయితే నేర్చుకున్నాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేనేమో రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తేడా ఉంటే అది కూడా నాకు క్లియర్గా మెన్షన్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లోనే అయితే నేను దాన్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రిమైనింగ్ వీడియోలోని మనం ఏమో రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని తెలుసుకుందాం, అండ్ ఆల్సో మనకి ఇక్కడ మాస్కింగ్ అండ్ హీలింగ్ టూల్ కూడా నేర్చుకుందాం. నేను అనుకుంటున్నాను ఇది 3 పార్ట్స్లో డిరైవ్ అవుతుంది. నేను అన్నీ ఒక పార్ట్లో ఈజీగా చెప్పవచ్చు, బట్ బిగినర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసమే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.